విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ, తెలుగునాట సకల కళాభిరామ, నటనలో నడతలో సుగుణాభిరామ, తెలుగు జాతికి కళ్యాణ రామ, నీతికి నిర్భీతికి నువ్వే మా ధీమా. 1923లో నందమూరి వంశాన జన్మించిన రత్నమా. చదువులో సంస్కారంలో అసలైన చిరునామా. 1949లో మన దేశంతో వెండితెరపై మురిపించావు. ఆంధ్ర ప్రేక్షకులను నటనతో మరిపించావు. వెండితెర నెలరాజుల నటనకే రారాజుల, చరితకు శ్రీకరమై భవితకు ప్రాకారమై, సమ్మోహనంతో షావుకారు, పాతాళ భైరవి, మల్లీశ్వరి, నిస్సమ్మ, మాయాబజార్, సీతారామ కళ్యాణం, గుండమ్మ కథ, రక్త సంబంధం, లవకుశ, నర్తనశాల, బొబ్బిలి యుద్ధం, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణావతారం, కథానాయకుడు, మనుషులంతా ఒక్కటే, దానవీర శూరకర్ణ, అడవిరాముడు, వేటగాడు, కొండవీటి సింహం, బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి, నా దేశం, ఎన్నెన్ని ఆణిముత్యాలు, ఎన్నెన్ని చిత్రరత్నాలు. ఎన్టీఆర్ పేరు చిరస్మరణీయం చేశాం. మన దేశంతో మొదలు నా దేశంతో నట విశ్వరూపం. తెలుగుదేశం నీ ఆశయాలకు ప్రతిరూపం. నీ శ్వాస తెలుగు సినిమా, నీ ధ్యాస తెలుగు జాతి. 1982లో నువ్వు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. తెలుగు జాతికది మహోజ్వల ఘట్టం. తెలుగుదేశం జెండా రెపరెపలాడిన క్షణం. తెలుగు నేల పులకించి పరవళ్ళు తొక్కింది అనుక్షణం. బడుగు బలహీన వర్గాలు ఆనంద పరవశం. పీడిత తాడిత ప్రజల అనూహ్య స్పందనం. వెనుకబడిన వర్గాల విజయ గీతం. 1983 జనవరి 9 సరికొత్త చరిత్ర ప్రారంభం. నందమూరి తారక రాముని నామ సంవత్సరం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అభయమిచ్చిన రోజు. సంక్షేమ పథకాలు, సరికొత్త మార్గదర్శకాలు, ప్రజా నాయకుడిగా, జనరంజక పాలకుడిగా నదుల అనుసంధానం చేశావు. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పావు. కొత్త తరం నాయకులను తయారు చేశావు. జాతి ఆరాధకుడిగా, ఆదర్శ నాయకుడిగా జాతి జనులచే జేజేలందుకున్నావు. అన్నింటా ఆద్యుడిగా మిగిలిపోయావు. శ్రీరాముని ఔన్నత్యం, శ్రీకృష్ణుని చతురత, రావణాసురుని రౌద్ర రూపం, దుర్యోధనుని అసమాన రాజసం, కర్ణుని ఉదార గుణం, అన్నగా లాలన, ప్రియుడిగా పాలన, భర్తగా ప్రేమను, తండ్రిగా ఆత్మీయతను పంచి, కరుణరస తేజోస్ఫూర్తిగా, అసమాన నటనకు దీప్తిగా నిలిచావు. అన్నా నీ రూపు అపురూపం, నీ వాచకం ఆంగికం ఆహార్యం అనన్య సామాన్యం, నీ దివ్యమంగళ విగ్రహం అపూర్వం అనునిత్య సందర్శనం. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో పాత్ర ఏదైనా ఈ పరకాయ ప్రవేశం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. నువ్వు కేవలం నటుడివే కాదు, సృజనాత్మక రచయిత, అభిరుచి గల నిర్మాత, కళాత్మక దర్శకుడివి, నవరసాలు పలికించే కళాకారుడివి. ప్రజలను వినోదింపచేయడం మాత్రమే నీ లక్ష్యం, లక్షణము కాదు. ప్రజలు కష్టాలు కడగండ్ల పాలైనప్పుడు మానవతా మూర్తిగా, రాయలసీమ కరువు, చైనా యుద్ధం, దివిసీమ ఉప్పెన బాధితులకు కారుణ్య స్ఫూర్తిగా జోలెపట్టి భుజం తట్టి నేనున్నాను అంటూ నినదించావు. ఆ పన్నుల కన్నీరు తుడిచి ఆర్థికంగా చేయూతనిచ్చావు. అన్నా రామన్న, ప్రేమను పంచిన రియల్ హీరోవి నీవు. ఆత్మబంధువుగా అవతరించిన రీల్ తారక రాముడివి నీవు. మన దేశం సినిమాకు 75 సంవత్సరాలు.
ఇది నీ సినిమా వజ్రోత్సవం. నందమూరి తారక రామారావు మహనీయ కళాకారుడు, సృజనాత్మకశీలి, తెలుగు జాతికి మార్గదర్శకుడు, స్ఫూర్తి ప్రదాత, ప్రాతస్మరణీయుడు, నిత్య తారక రామం, ఇలపై అజరామరం, ఇలపై అజరామరం, ఇలపై అజరామరం. ఒక్కసారి వీలైతే ఒక్కసారి తెలుగువారి గుండె నిండా గర్వాన్ని నింపిన, మన అస్తిత్వాన్ని చాటి చెప్పిన, మన ఆత్మ గౌరవాన్ని ఆకాశాన్ని నిలబెట్టిన ఆ మహానుభావుడికి ఒక్కసారి నిలబడి చప్పట్లు కొడతామండి. ఈ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. ఒక్కసారి జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మేము తెలుగు బిడ్డలం, నీ కన్న బిడ్డలం. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళు చెమరుస్తున్నాయి స్వామి. నీ అంశ ఇక్కడ ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. అయినా సరే ఆయనకి మనవాడుగానో లేకపోతే మరొక్కసారి మళ్ళీ జన్మెత్తు నీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి గట్టిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు బాలేబాబు గారికి షీల్డ్ ప్రజెంట్ చేయబోతున్నామండి. దానికి గాను V2 ల్యాండ్ వంశీ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మురళి గారు ఫ్రమ్ శ్లోక ఎంటర్టైన్మెంట్స్, వెంకట్ ఉప్పుటూరి గారు ఫ్రమ్ రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ వీరు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ముగ్గురు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎంతమంది బిడ్డలు మళ్ళీ పునర్జీవనం పోసుకుంటారండి? వీలైనంత మనకున్నంతలో కొంతైనా మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి డొనేట్ చేద్దాము. చాలామంది అభాగ్యుల పాలిట యూనో డాలస్ బాలయ్య యువసేన స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాలయ్య యువసేనకి హార్దిక స్వాగతం.